ప్యూరిటీ అనేది పెళ్ళికి సంబంధం లేదు. కరెక్ట్. సో చాలామంది ప్రజలకు అంటే బ్రహ్మకుమారిలో వస్తే పెళ్లి చేసుకోరాదు అనుకుంటారే తప్ప పెళ్లి చేసుకోకుండా కూడా వాళ్ళు పవిత్రంగా ఉంటున్నారా అనేది ప్రశ్న కదా. ఎగ్జాక్ట్లీ. పవిత్రం అంటే నా ఆలోచనలు, నా మాట. ఇప్పటి రోజుల్లో చూపు కూడా అనుకోవాలి. అబ్సల్యూట్లీ చెడు చూపుతో చూసేది అపవిత్రమే కదండి. మరి నువ్వు పెళ్లి చేసుకోండి, చేసుకోకుండా ఉండేంటి? సో పెళ్ళి అది సృష్టి ప్రారంభం నుంచి పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. రాధాకృష్ణులు చేసుకున్నారు, లక్ష్మీనారాయణలు చేసుకున్నారు, సీతారాములు చేసుకున్నారు. విషయం అది కాదు. విషయం ఏమంటే పవిత్రంగా ఉన్నామా లేదా. నా మనసు, నా ఆలోచన, నా దృష్టి, నా ఫీలింగ్స్, నా వేరే వాళ్ళని చూసేటువంటి చూపు, మీరు చెప్పినట్టు నా వ్యవహారం ఎంత పవిత్రంగా ఉండేదే ముఖ్యము.